తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. వైసీపీ హయాంలో శ్రీవాణి పథకం హిందూ ధర్మ పరిరక్షణకు దీపపు స్తంభంలా నిలిస్తే తెలుగుదేశం పార్టీ దోపిడీతో మసకబారుతుందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిధులను టీడీపీ నాయకులకు చంద్రబాబు దోచిపెడుతున్నారని, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు ఆన్లైన్ లో నిమిషంలోనే అయిపోతుంటే బ్రోకర్లు 15,000కు అమ్ముతున్నారని విజిలెన్స్ అధికారులు తేల్చడం తిరుమల ప్రతిష్టను దెబ్బతీయడమేనని తెలిపారు. చెన్నైలో పట్టుబడిన పద్మావతి ట్రావెల్ ఏజెన్సీతో బిఆర్ నాయుడు ఏజెన్సీకి అనుబంధం ఉందని, దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. దాదాపు 4,111 దేవాలయాలను నిర్మించటానికి శ్రీకారం చుట్టి వందల దేవాలయాలను పూర్తి చేసి మిగతా దేవాలయాలన్నీ కూడా ముగింపు దశలో ఉన్నటువంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తరువాత 2024వ సంవత్సరం ఒక జీవో తీసుకొని వచ్చి ఆ ఆలయ నిర్మాణాలన్నింటినీ కూడా రద్దు చేసినారు. శ్రీవాణి పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 10,500 రూపాయల ఆ టికెట్లో 500 రూపాయలకే రసీదు ఇచ్చి 10,000 రూపాయలు కాజేస్తున్నారు వైసీపీ నాయకులు అని ఊరు వాడ విష ప్రచారం చేసినారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి. మేము అధికారంలోకి వచ్చిన తరువాత దాని మీద విచారణ చేయిస్తాం, ఆ నిందితులైనటువంటి వాళ్లను జైళ్లలోకి పంపిస్తాం అని వీరతాళ్లు వేసుకొని ప్రగల్భాలు పలికి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీవాణి పథకం అత్యద్భుతమైన పథకం అనే విషయాన్ని గుర్తించి మేము 10,000 గుళ్ళు కడతాము అని నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ మహానాడు నిర్వహణపై మాజీ ఎంపీ, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. వీరవాసరం, భీమవరం మండలాలు, భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు సభ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ మే 27, 28, 29 తేదీలలో నెల్లూరులో నిర్వహించే రాష్ట్ర మహానాడు సభకు ముందుగా నియోజకవర్గ మహానాడు, జిల్లా మినీ మహానాడు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని, అందులో భాగంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు సభను ఈ నెల 18వ తేదీ సోమవారం ఉదయం 9:30 భీమవరం పట్టణంలోని ఆనంద ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గత కొన్నేళ్లుగా దాదాపుగా ప్రతి సంవత్సరం మే నెల 27, 28, 29 మహానాడు చాలా ఆనవాయితీగా పెద్ద పండగ వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు మనం చేసుకుంటాం, మనందరికీ తెలుసు. అందులో భాగంగానే మినీ మహానాడు ప్రతి నియోజకవర్గంలో కూడా అక్కడ నాయకులతోటి, అభిమానులు, కార్యకర్తలతో కూడా మనం చేయటం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కూడా మన అధికారంలో ఉన్నాం, దాదాపుగా 2 సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం ఉన్నాం. ఇప్పుడు కూడా మినీ మహానాడు 18వ తారీఖున 10 గంటలకు ఆనంద ఫంక్షన్ హాల్లో, ఇప్పుడు ఇక్కడ మన టౌన్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే రూరల్ అధ్యక్షులు ఉన్నారు, అలాగే వీరవాసరం మండల ప్రెసిడెంట్ అధ్యక్షులు ఉన్నారు, నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడే మాట్లాడటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మినీ మహానాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా రావాలి. ఎందుకంటే ఈవేళ కూడా వెళ్ళి ఎక్కడికక్కడే ఆ మండలంలో మీటింగ్ చేసుకుని అక్కడ ఉన్న అభిమానుల్ని, కార్యకర్తలని, సీనియర్ నాయకుల్ని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఈ పార్టీ ఆవిర్భావం దినోత్సవం మనమే చేసాం. ఇప్పుడు మహానాడు పెద్ద పండగ వాతావరణంలో చేయడం కూడా మనందరికీ తెలుసు. 18వ తారీఖున మినీ మహానాడు మన నియోజకవర్గంలో భీమవరంలో జరగటం ఆనంద ఫంక్షన్ హాల్లో, అలాగే జిల్లా మహానాడు కూడా 23, 24 డేట్ల్లో కూడా అది కూడా పెట్టడం జరుగుతుంది. 27, 28, 29వ తారీఖుల్లో కూడా మహానాడు నెల్లూరులో పెట్టడం అనేది మీరందరూ కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో కూడా కొన్ని తీర్మానాలు చేయడం కూడా ఉంటుంది. ఎవరైనా పార్టీలో ఎప్పటి నుంచో ఉండి పాపం వాళ్ళు డెత్ అయిన వాళ్ళకి కానీ, అలాగే అక్కడున్న ఇబ్బందుల గురించి కానీ
ప్రతిదీ కూడా తీర్మానం చేసి మనం అక్కడికి అమరావతికి పంపడం జరుగుద్ది. ఈ లోపల ఇవన్నీ కూడా 29ని 28ని కూడా అక్కడ జరిగే మహానాడులో చర్చించడం కానీ తీర్మానం చేయడం కానీ జరుగుద్ది. ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కానీ అభిమానులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేయడం మనందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో తెలుగుదేశం పార్టీ అంటే ఒక కమిట్మెంటు, ఒక నిబద్ధత కలిగిన పార్టీ, కార్యకర్తల పార్టీ మెయిన్గా ఇది. ప్రతి ఒక్కళ్ళు ఇందులో మమేకమయ్యి 18న మనం మినీ మహానాడు ఆనంద ఫంక్షన్ హాల్కి ప్రతి ఒక్కళ్ళు వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏలూరు జిల్లా భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉంగుటూరు ఎమ్మెల్యే పాసమంట ధర్మరాజు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల మౌలిక వసతులు, విద్యా పరిస్థితులను పరిశీలించారు. 10th ఉత్తీర్ణత శాతం, పాఠశాల స్థితిగతులపై హెచ్ఎం పద్మజ, సీనియర్ ఉపాధ్యాయులు అహ్మద్ ఎమ్మెల్యేకు వివరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పరిశీలించి అభినందించారు. అనంతరం 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను తనిఖీ చేసిన ఎమ్మెల్యే విద్యార్థులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు. ప్రధాని మోదీ తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ వేదికగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కోవిడ్ తరహాలో వర్క్ ఫ్రం హోం చేయాలని, పెట్రోల్ డీజిల్ ఎరువులు వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గం అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు దేశ పరిస్థితి బాగుందని నమ్మబలికిన మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశ ఆర్థిక స్థితిని దిగజారుతుందని ఆరోపించారు. హైదరాబాద్ లో నరేంద్ర మోడీ గారు ఆయన హాజరైన సభల్లో ఆయన మాట్లాడుతూ మొత్తం దేశానికే షాక్ ఇస్తూ ఉన్నారు. అందరు కూడా పెట్రోలు డీజిలు అన్నీ కూడా మీరు తక్కువ ఉపయోగించుకోండి, వంట నూనెలు ఏవైతే మీరు వాడుతూ ఉన్నారో అందులో కూడా కోత విధించాలి, తర్వాత విదేశీ పర్యటనలు మానుకోవాలి, అన్ని రకాలుగా ప్రజలకు అంత ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేవని చెప్పి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఇన్నాళ్ళు బ్రహ్మాండంగా ఊదరగొట్టారు. బీజేపీ వారు, మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా వారు ఊదరగొట్టింది ఏమంటే మన దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. తర్వాత అసలు మనము ఎంత ముందుకు పోతున్నామంటే అమెరికా, చైనాకు జీటుగా పోతున్నామేమో అనేంత పద్ధతుల్లో 3rd బిగ్గెస్ట్ ఎకానమీ కాకపోతూ ఉంది. జపాన్ దాటిపోయినాం, జర్మనీని దాటిపోయినాం, అందరు దాటిపోతూ ఉన్నాం, మనకు అడ్డే లేదన్నట్టుగా వారు ప్రచారం చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రచారాన్ని చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. మన ఇప్పుడు ఇండియా మొత్తం ప్రపంచంలోనే ఇది అవుతూ ఉందని. కానీ నిన్న ప్రధానమంత్రి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది, కరప్షన్ పెరిగిపోతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ అన్ని విషయాలు మేము చెప్తా ఉంటే అసలు ఏనాడు కూడా ఖాతరు చేయకుండా మీరు మొన్నటి వరకేమో బ్రహ్మాండంగా ఉంది, రోజు పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. దీనికంతా కారణం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణము. ఎందుకంటే మీ విదేశాంగ విధానము, మీ ఆర్థిక విధానం అంతా కూడా అవన్నీ కూడా ఈ దేశాన్ని ఇవాళ ఈ దుస్థితికి తీసుకొని వచ్చాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు టోటల్గా అమెరికాకు సరెండర్ అయ్యారు. వారు ఏం చెప్తే దాన్ని అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దని అంటే ఓకే సార్ అంటారు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే సార్ అంటారు, 50% టారిఫ్ అంటే ఏం మాట్లాడవు, 18% టారిఫ్ అంటే ఓకే అమలు చేస్తామంటావు. ఒక్కదానికి కూడా నువ్వు ఎదురు మాట్లాడలేకపోయినావు. చివరికి ప్రైమ్ మినిస్టర్ అవమానించిన మాట్లాడవు,
దేశాన్ని అవమానించినా మాట్లాడవు. ల్యాప్టాప్ పట్టుకున్న గుండాలు వీళ్ళని చెప్పి ట్రంప్ మాట్లాడితే దాని పేరు కూడా నువ్వు మాట్లాడవు. ఆ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాన్ని ఆపానని చెప్పి 62 సార్లు ట్రంప్ మాట్లాడితే దాని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడవు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సూర్యలంక బీచ్ లో మంత్రి అనగానితో కలిసి సాహస క్రీడలను ప్రారంభించిన కందుల దుర్గేష్. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా మార్చాలనేదే లక్ష్యమని వెల్లడి. ప్రభుత్వ పెద్దలు ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోపిడీ చేస్తున్నారు. వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు ఫైర్. గత వైసీపీ హయాంలో జగనన్న ఇల్లు పేరిట ప్రజాధనాన్ని దోచుకున్నారు. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ ఇస్తుంటే చంద్రబాబు దేవుడినే నిలువున దోచేస్తున్నారు. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.